Hi friends, never miss an update. Please subscribe to our channel and hit that bell icon. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రొయ్యల ఇగురు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మూడు 300 గ్రాముల తెల్ల రొయ్యల్ని ఇలా 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి వాష్ చేసుకోవాలి. ఇలా అయితే స్మెల్ అనేది దాదాపుగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 2 తరిగిన ఉల్లిగడ్డలు వేసి అలాగే 2 పచ్చిమిరపకాయలు అందులో వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేయండి. అలాగే కరివేపాకు రెబ్బలు కొన్ని వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసి బాగా మగ్గనివ్వండి. ఈలోపు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఈ ముక్కలన్నీ అల్లం వెల్లుల్లి ముద్దకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఉప్పు పసుపు వేసాక ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికినివ్వాలి. లో ఫ్లేమ్లో అయితే మనకి వాసన అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. అలా 15 నిమిషాలు వేగిన తర్వాత ఇందులో టమాటో ప్యూర్ని వేసి బాగా మిక్స్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5-6 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే పచ్చివాసన అనేది కంప్లీట్గా వెళ్తుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేయండి. ఇలా ఒక 5 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇప్పుడు టేస్టీ హెల్తీ రొయ్యల ఇగురు రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.